మనం ప్రతిరోజు చూసే బ్రిడ్జెస్ సాధారణంగా స్టేబుల్ గా ఉంటాయి, కానీ ఒక వంతెన తానే తెరుచుకొని పెద్ద షిప్స్ వెళ్లేలా మార్గం ఇస్తుందంటే నమ్మగలరా? అవును, ఇది నిజమే. టియాంజీ నగరంలోని హైహే నది మీద ఉన్న ఈ వంతెన ఏషియాలోని అతిపెద్ద బాస్క్యూల్ బ్రిడ్జెస్ లో ఒకటి. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు సుమారు 868 మీటర్లు. అందులో మెయిన్ గా ఓపెన్ అయ్యే మెయిన్ స్పాన్ 76 మీటర్లు. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే, వంతెన 2 భాగాలుగా విడిపోయి ఒక్కో లీఫ్ పైకి లేచి షిప్స్ సులభంగా దాటేలా మార్గం చూపిస్తుంది. ఒకసారి వంతెన పూర్తిగా ఓపెన్ అవ్వడానికి పట్టే సమయం కేవలం 315 సెకండ్లు, అంటే 5 నిమిషాల లోపే. దీనికి కారణం ఏంటంటే, రోడ్డు వెహికల్స్ వెళ్లే వంతెన ఈ మార్గాన్ని అడ్డుకోకుండా ఉండడానికి దీన్ని తేలిగ్గా మరియు వేగంగా ఓపెన్ క్లోజ్ అయ్యేలా డిజైన్ చేశారు. ఈ వంతెన నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, కాంపోజిట్ పదార్థాలు వాడారు. భారీ కౌంటర్ వెయిట్ సిస్టమ్ ద్వారా లీఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ సులభంగా పైకి లేపుతారు. ఇది కేవలం ఇంజనీరింగ్ అద్భుతమే కాదు, టియాంజిన్ నగరానికి ఒక ప్రతీకాత్మక చిహ్నం కూడా.